హలో గాయస్, వెల్కమ్ టు ద పర్ఫ్యూమ్ ప్యారడైజ్ తెలుగు. ఈరోజు మనం పర్ఫ్యూమ్లో ఉండే టైప్స్ గురించి చూద్దాం. లైక్ పర్ఫ్యూమ్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి భయ. లైక్ ఈడీటీ అని, ఈడీపీ, పర్ఫ్యూమ్, ఎలిక్సిర్, ఇలా చాలా టైప్స్ ఉంటాయి. సో ఈ టైప్స్ అన్నీ ఏంటి, ఇవన్నీ అసలు ఎలా వచ్చాయి, దాని మీనింగ్ ఏంటో చూద్దాం. రైట్? సో గాయస్, నా పేరు కరీం. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. అసలు నాకు ఈ పర్ఫ్యూమ్ టైప్స్ మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందంటే, బేసికలీ ఒకరోజు కొన్ని మంత్స్ బ్యాక్ అనుకుంటా నా ఫ్రెండ్ ఒకడు సవాజ్ డియోర్ కొన్నాడు. ఓకే, ఆ స్మెల్ అయితే నాకు చాలా బాగా నచ్చేసి సో నేను కూడా అదే కొందామని ఒక పర్ఫ్యూమ్ స్టోర్కి వెళ్ళి సేమ్ అదే కొన్నాను, సవాజ్ డియోర్. కాకపోతే నేను కొన్ని రోజులు యూజ్ చేశాక నాకు అర్థమైంది ఏంటంటే అది అంతగా లాంగ్ లాస్టింగ్ రావట్లేదు. ఓకే, ప్లస్ వాడి సెంట్ వచ్చే స్మెల్, నా స్మెల్ కొంచెం డిఫరెన్స్ ఉంది. వాడిదైతే చాలా లాంగ్ లాస్టింగ్ వస్తుంది, నాదంతసేపు రావట్లేదు. సో ఏంటి అని నేను మళ్ళీ నా ఫ్రెండ్ని అడిగాను వెళ్ళి, ఏంటి బాబు అంటే, సరే బాబా నీ దగ్గర ఉన్న పర్ఫ్యూమ్ ఏదైందో ఒకసారి తీసుకురా చూద్దాం అన్నాడు. సరే అని నేను తీసుకెళ్తే వాడు చూసి చెప్పింది ఏంటంటే, బావా ఇది సవాజ్ డియోరే, కాకపోతే ఇది ఈడీటీ అన్నాడు. వాడి దగ్గర ఉంది ఎలిక్సిర్ అన్నమాట. సో అప్పుడు అర్థమైంది పర్ఫ్యూమ్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, చూసి తీసుకోవాలి అని. ఈడీటీ అంటే మనకి జస్ట్ 3 to 4 hours లాస్టింగే వస్తుంది, కానీ ఎలిక్సిర్ అయితే మీకు ఆల్మోస్ట్ 12 to 15 hours వస్తుంది అనమాట. సో వాడిది అందుకే చాలా లాంగ్ లాస్టింగ్ వచ్చేది, నాదంతా వచ్చేది కాదు. సో అప్పటి నుంచి అసలు ఈ పర్ఫ్యూమ్ టైప్స్ ఏంటి, దీని మీద కొంచెం రీసెర్చ్ చేద్దామని స్టార్ట్ చేశాను. సో నాకున్న నాలెడ్జ్ మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందనే ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. సో నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నా కంటెంట్ కనుక మీకు నచ్చితేనే, డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో విదౌట్ ఎనీ డిలే. సో జనరల్గా ఏదైనా పర్ఫ్యూమ్లో మనం చూస్తే ఒక పర్ఫ్యూమ్లో చాలా మిక్చర్స్ ఉంటాయి. ఓకే, చాలా సొల్యూషన్స్ కలిసిపోయి ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫ్రేగ్రెన్స్ ఆయిల్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఓకే, ఆల్కహాల్ మిక్స్ అయి ఉంటుంది, వాటర్ ఉంటుంది, ఓకే, డిఫరెంట్ సాల్వెంట్స్ ఉంటాయి, స్టెబిలైజర్స్ ఉంటాయి, ఇవన్నీ మిక్స్ అయి ఉంటాయి అన్నమాట ఒక పర్ఫ్యూమ్లో. సో ఈ పర్ఫ్యూమ్ ఆయిల్ కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో ఆ కాన్సన్ట్రేషన్ మనం ఎంత యూజ్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టే మన పర్ఫ్యూమ్ టైప్ నేమ్ వచ్చింది. ఓకే, అంటే కాన్సన్ట్రేషన్ తక్కువ యూజ్ చేస్తే ఈ నేమ్, ఇంకొంచెం ఎక్కువ యూజ్ చేస్తే వేరే పేరు, ఇంకా అన్నిటికంటే హైయెస్ట్ యూజ్ చేస్తే ఇంకొక పేరు, ఇలా ఆ ఆయిల్ కాన్సన్ట్రేషన్ని బట్టి నేమ్స్ అనేది డిఫరెన్షియేట్ చేశారు. సో అవన్నీ ఏంటో మనం 1 by 1 చూద్దాం. ఓకే, వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ద ఫస్ట్ వన్ ఈజ్ ఆఫ్ రైచి. ఎస్, ఇందులో పర్ఫ్యూమ్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి జస్ట్ 1 to 2% ఉంటుంది భయ. అండ్ దీని లాంగివిటీ కూడా జస్ట్ 1 to 2 hours మాత్రమే ఉంటుంది. ఇందులో అన్నిటికంటే చాలా తక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. దిస్ ఈజ్ ద లోయెస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అండ్ ఇది చాలా రేర్ కూడా, ఎందుకంటే మనం ఏదైనా పర్ఫ్యూమ్ స్టోర్లోకి వెళ్తే ఆఫ్ రైచి అన్న పేరు ఎక్కువగా చూడడం, అసలు కనబడకపోవచ్చు మనకి, చాలా రేర్ ఇది. కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి, అవి మాత్రమే చేస్తాయి. రైట్? సో ఇప్పుడు ఆఫ్ రైచి వల్ల నాకు ఉపయోగం ఏంటి అంటారా? ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ ప్రైస్. ఓకే, ఆయిల్ కాన్సన్ట్రేషన్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట. అండ్ ఇది 1 to 2 hours ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్కడ అప్లై చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా మీటింగ్కి వెళ్తున్నా, ఓకే, ఏదైనా ఆఫ్లైన్ మీటింగ్కి వెళ్తున్నాను, ఆ మీటింగ్ వచ్చేసి నాకు ఒక 30 minutes to 1 hour లోపు ఉంటుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఆ మీటింగ్కి ఎంటర్ అయ్యే ముందు నేను ఇది స్ప్రే చేసుకుంటే ఆ మీటింగ్ లెంత్ వరకు నాకు సరిపోతుంది. ఫ్రెష్గా స్మెల్ చేస్తాను, ఓకే, ఫ్రెష్, సిట్రసీ, యాక్టివ్గా ఉంటాను అనమాట. ఇది వచ్చేసి చాలా లైట్ ఉంటుంది, దీని స్మెల్ బాగా స్ట్రాంగ్గా అయితే ఉండదు, చాలా వెరీ లైట్ ఉంటుంది, ఒక సెంటెడ్ వాటర్ లాగా ఉంటుంది అనమాట. సో కొంతమందికి పర్ఫ్యూమ్ స్మెల్ పడకపోవచ్చు, ఓకే, పర్ఫ్యూమ్స్ వల్ల హెడేక్స్ కూడా రావచ్చు కొంతమందికి. సో అలాంటి వాళ్ళు ఇది యూజ్ చేయొచ్చు, ఎందుకంటే చాలా లైట్ ఉంటుంది కాబట్టి మీకు హెడేక్స్ రావటం కానీ ఇలాంటి ఇష్యూస్ అయితే ఏమీ ఉండవు. అండ్ దీని సూటబిలిటీ ఏంటి అంటే, హాట్ వెదర్కి అయితే బాగా యూస్ఫుల్ అవుతుంది. సో దట్ వాజ్ అబౌట్ ఆఫ్ రైచి. పర్ఫ్యూమ్స్లో ఉన్న సెకండ్ టైప్ గురించి చూద్దాం. దట్ ఈస్ ఔ దే కలోన్, ఈడీసీ అంటారు. సో ఈడీసీ కూడా కొంచెం రేరే, మరీ అంత పాపులర్ అయితే కాదు, కొన్ని బ్రాండ్స్ మాత్రమే ఇవి మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి. ఇందులో పర్ఫ్యూమ్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి 2 to 4% మాత్రమే ఉంటుంది బాస్. అండ్ దీని లాంగివిటీ ఎంత అంటే ఒక 2 to 3 hours మాత్రమే ఉంటుంది, మరి అంత ఎక్కువైతే ఉండదు. కానీ ఆఫ్ రైచితో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ అనమాట, కొంచెం ఆయిల్ కాన్సన్ట్రేషన్ కొంచెం పెంచుతారు, దానివల్ల లాంగివిటీ కూడా కొంచెం పెరుగుతుంది. అండ్ ఇదేంటంటే ఔ దే కలోన్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ 10 AM అప్లై చేశారనుకోండి, ఒక 2 to 3 hours ఉంటుంది. సో 1 PM వరకు ఉంటుంది. మళ్ళీ మీరు 1:30కి మళ్ళీ అప్లై చేయాలి.
ఓకే 1:30కి అప్లై చేశాక మళ్ళీ ఇంకొక 3 అవర్స్ వేసుకోండి, 4:30 వరకు ఉంటుంది. సో మళ్ళీ 5 PM మళ్ళీ స్ప్రే చేసుకోవాలి. సో ఈ ఈ రెండు లైక్ ఆఫ్ దే క్లోన్ అండ్ ఆఫ్ ఫ్రైచి ఏంటంటే మీరు మాటిమాటికి రీయూస్ చేస్తూ ఉండాలి, రీఅప్లై చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒక 2-3 అవర్స్లో ఇవి ఎవాపరేట్ అయిపోతాయి కనుక. మరి దీని అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆబ్వియస్లీ ద ప్రైస్, పర్ఫ్యూమ్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంది కాబట్టి మనకి ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో కొంతమందికి సెన్సిటివ్ స్కిన్ ఉండొచ్చు, రైట్? పర్ఫ్యూమ్స్ ఏదన్నా కెమికల్స్ కానీ స్కిన్ మీద పడితే అలర్జీస్ కానీ రియాక్షన్స్ కానీ రావచ్చు. సో అలా రియాక్షన్స్ అలర్జీస్ ఏమీ లేకుండా ఇదైతే మీకు స్మూత్గా ఉంటుంది, రైట్? ఆబ్వియస్లీ కాన్సన్ట్రేషన్ మీకు 2-4% ఉంది కాబట్టి దానివల్ల మీకు ఎక్కువ స్కిన్ మీద ర్యాషెస్ కానీ అలర్జీస్ కానీ రాకుండా ఉంటాయి. దట్స్ ద ఓన్లీ అడ్వాంటేజ్ వీ హ్యావ్. సో ద థర్డ్ వన్ వచ్చేసి ఆఫ్ దే టాయిలెట్, EDT అంటారు. ఇది మీరు చాలా చోట్ల చూసే ఉంటారు లేదా వినే ఉంటారు. మీరు ఏదైనా పర్ఫ్యూమ్ స్టోర్లోకి వెళ్తే ఆఫ్ దే టాయిలెట్ అనేది ఖచ్చితంగా కనబడుతుంది. ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్, అన్ని డిజైనర్ బ్రాండ్స్ కానీ, నీష్ కానీ, ఇండియన్ బ్రాండ్స్ కానీ, దుబాయ్వి కానీ ఏదైనా సరే మీకు ఖచ్చితంగా అందులో EDT అనేది కంపల్సరీ యూజ్ చేస్తారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ పర్ఫ్యూమ్. అండ్ ఇందులో పర్ఫ్యూమ్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి 5-15% వరకు ఉంటుంది బాస్. అండ్ దీని లాంగివిటీ వచ్చేసి 4-6 అవర్స్ వరకు ఉంటుంది మీకు. ఎస్, సో దీని పర్ఫార్మెన్స్ అనేది చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఓకే, ఒక 6 అవర్స్ లెంత్ ప్లస్ మీకు చాలా ఫ్రెష్నెస్, ఓకే, అండ్ యాక్టివ్నెస్ అనేది మీకు ఇస్తుంది. సో ఇది ఆఫ్ ఫ్రైచి ఆఫ్ దే క్లోన్ లాగా కాదు. ఇందులో కాన్సన్ట్రేషన్ బాగా పెంచారు కాబట్టి మనకి లాంగివిటీ కూడా కొంచెం ఎక్కువ వస్తుంది. అండ్ ప్రైస్ కంపేర్ చేస్తే ఆబ్వియస్లీ EDC కన్నా EDT కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ వర్త్ ఇట్. ఇది మీకు వాల్యూ ఫర్ మనీ ఇస్తుంది. దీని మీద ఒక చిన్న విషయం నాకు గుర్తొచ్చింది భయ్య. ఈ నేమ్ చూసి నా ఫ్రెండ్ ఒకడు, బావా ఆఫ్ దే టాయిలెట్ అంటే టాయిలెట్లో కొట్టే పర్ఫ్యూమా అని అడిగాడు. కాదు బావా, బాడీ మీద కొట్టేదే. ఈ EDTs అనే భయ్య మనకి వాల్యూ ఫర్ మనీ ఇస్తుంది కాబట్టి ఇది చాలామంది దీన్ని పర్చేస్ చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే దీని ప్రైస్ అనేది మరీ ఎక్కువ ఉండదు, మరీ తక్కువ కూడా ఉండదు, కరెక్ట్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అండ్ ఇది ఇచ్చే పర్ఫార్మెన్స్ కూడా కరెక్ట్గా మీకు ఆ ఫ్రెష్నెస్ అనేది బ్యాలెన్స్డ్ ఉంటుంది అనమాట. సో నా సజెషన్ అయితే, నేను చూసిన దాని వరకు అయితే చాలామంది EDTA ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఇది మీకు మేబీ 1000 లోపే వచ్చేస్తుంది, 1500 లోపే వచ్చేస్తాయి ఏదైనా సరే, ఏ బ్రాండ్ అయినా సరే. ఐ మీన్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు కాలేజ్కి వెళ్తున్న స్టూడెంట్స్ కానీ, ఓకే, ఆఫీస్కి వెళ్ళే ఎంప్లాయీస్ అయినా సరే, మీరు ఆఫీస్లోకి ఎంటర్ అయ్యే ముందు ఒకసారి స్ప్రే చేసుకుంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 10 AM మీరు స్ప్రే చేస్తే మీకు అట్లీస్ట్ 3-4 PM వరకు అయితే మీకు ఉంటుంది బాడీ మీద. సో మీరు ఇది మళ్ళీ రీఅప్లై చేయాల్సిన అవసరం అయితే ఉండదు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆఫ్ దే పర్ఫ్యూమ్, EDP అంటాం బాస్. ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ టైప్ ఆఫ్ పర్ఫ్యూమ్స్. ఇందులో పర్ఫ్యూమ్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి 15-20% ఉంటుంది. అండ్ దీని లాంగివిటీ వచ్చేసి 6-8 అవర్స్ వరకు ఉంటుంది మన బాడీ మీద కానీ, క్లోత్స్ మీద కానీ. అండ్ మనం మాటికి రీఅప్లై చేయాల్సిన అవసరం ఉండదు. లైక్ ఆఫ్ ఫ్రైచి ఆఫ్ దే క్లోన్ లాగా మాటికి రీఅప్లై చేయాల్సిన అవసరం అస్సలే లేదు మనకి. అండ్ ఇది కాన్సన్ట్రేషన్ కొంచెం పెరిగింది కాబట్టి బాస్ స్ట్రాంగ్ అయితే ఉంటుంది. ఓకే, సో ఎవరికైతే మైగ్రేన్ ఏదన్నా ఇష్యూస్ ఉన్నా, హెడేక్ వచ్చే ఇష్యూస్ ఉన్నా, ఎందుకంటే అందరికీ పడదు బాస్, ఇది ఫ్యాక్ట్. ఓకే, పర్ఫ్యూమ్స్ అనేవి ప్రతి ఒక్కరికి పడదు. కొంతమంది లేడీస్కి పర్ఫ్యూమ్ ఏదైనా స్ట్రాంగ్ పర్ఫ్యూమ్ స్మెల్ చేయగానే మైగ్రేన్ ట్రిగర్ అవ్వచ్చు లేదా హెడేక్స్ రావచ్చు, రైట్? సో మీకు కనుక అలాంటి ఇష్యూస్ ఉంటే బెటర్ యూ అవాయిడ్ దిస్. ఓకే, EDP అయితే అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఇందులో కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. నెక్స్ట్ టైప్ వచ్చేసి పర్ఫ్యూమ్. ఎస్, పర్ఫామ్ అని కూడా అంటారు. ఇందులో పర్ఫ్యూమ్ కాన్సన్ట్రేషన్ అనేది ఇంకొంచెం పెంచుతారు భయ్య, డోస్ పెరిగిద్ది అనమాట. సో పర్ఫ్యూమ్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి మనకి 20-30% ఉంటుంది. అండ్ లాంగివిటీ వచ్చేసి 8-12 అవర్స్ ఉంటుంది. సో ఎవరైతే కొంచెం ఎక్స్పెన్సివ్ పర్ఫ్యూమ్స్ ఎఫర్ట్ చేయగలరో వాళ్ళకైతే నేను ఇది సజెస్ట్ చేస్తాను. ఎందుకు అంటే దీని లాంగివిటీ అయితే చాలా ఎక్కువ భయ్య. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్కి వెళ్ళే ఎంప్లాయీస్ తీసుకుందాం. మీరు ఆఫీస్లోకి ఎంటర్ అయ్యే ముందు ఫర్ ఎగ్జాంపుల్ 10 AM మీరు స్ప్రే చేసుకుంటే ఇది 8-12 అవర్స్ కాబట్టి మీరు నైట్ ఇంకా మీరు ఆఫీస్ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చినా కూడా స్మెల్ మీ క్లోత్స్ మీద అలాగే ఉంటుంది బాస్. సో మీరు కనుక కొంచెం మనీ ఎఫర్ట్ చేయగలరు అనుకుంటే యూ గో ఫర్ పర్ఫ్యూమ్. ఓకే, అండ్ ఇంకొకటి కాస్ట్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ ఇందులో పర్ఫ్యూమ్ కాన్సన్ట్రేషన్ కొంచెం పెరిగింది కాబట్టి ఆబ్వియస్గా ప్రైస్ పెరుగుతుంది అండ్ లాంగివిటీ కూడా పెరుగుతుంది. ఇది కొంచెం డెన్స్ ఉంటుంది భయ్య, స్మెల్ వచ్చేసి చాలా స్మూత్గా, డెన్స్గా అండ్ లాంగ్ లాస్టింగ్. ఇందులో బేస్ నోట్స్ అయితే బాగా గట్టిగా యూజ్ చేస్తారు. సో ద లాస్ట్ టైప్ ఆఫ్ పర్ఫ్యూమ్ వచ్చేసి ఎలిక్సిర్ భయ్య. ఎస్, ఎలిక్సిర్, ఈ మాట కూడా మీరు చాలా చోట్ల వినే ఉంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సవాజ్ డియోర్ ఎలిక్సిర్, ఓకే, ఆర్ రసాసి హవాస్ ఎలిక్సిర్.
ఈ ఎలిక్సిర్ అన్న వర్డ్ మీరు చాలా చోట్ల విని ఉంటారు. సో ఇందులో వచ్చేసి హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇందులో పర్ఫ్యూమ్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి 30 to 40% ఉంటుంది బాస్. అండ్ లాంగివిటీ వచ్చేసి మనకి 12 to 15 hours వస్తుంది. ఎస్, సో దిస్ ఈజ్ ద హైయెస్ట్ ఆఫ్ ఆల్. ఇది మోస్ట్ ఎక్స్పెన్సివ్ దాన్ ఆల్ అదర్స్ ఉంటుంది. సో మనం ఈడీటీతో, ఈడీపీతో, పర్ఫ్యూమ్తో కంపేర్ చేసుకుంటే దిస్ ఈజ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఆబ్వియస్గా. ఎందుకంటే పర్ఫ్యూమ్ కాన్సన్ట్రేషన్ బాగా పెంచేశారు కాబట్టి ప్రైస్ పెరుగుతుంది, లాంగివిటీ పెరుగుతుంది, అండ్ ఆ పర్ఫ్యూమ్లో వచ్చే స్మెల్ కానీ ఆ స్ట్రెంగ్త్ కానీ ఇంకా బాగా పెరుగుతుంది. కొన్ని కేసెస్లో అయితే ఫర్ ఎగ్జాంపుల్ సవాస్ డియోర్ ఎలిక్సిర్ ఉంది, నేను అది యూస్ చేశాను. అది మీరు జస్ట్ ఒక 3-4 స్ప్రేస్ చేసుకుంటే చాలు, మీకు అది హోల్ డే అయితే వస్తుంది బాస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఆఫీస్కి వెళ్ళే ఎంప్లాయీ అనుకోండి, మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆఫీస్ లోపలే మ్యాక్సిమం ఉంటారు కాబట్టి, ఐసీలోనే ఉంటారు కాబట్టి, సో అది పర్ఫ్యూమ్ అయితే మీ బాడీ మీద కానీ క్లోత్స్ మీద కానీ అలాగే హోల్డ్ అయి ఉంటుంది. అది ఎవాపరేట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ కాబట్టి. సో మీరు మళ్ళీ ఇంటికి వచ్చినా కూడా మీరు ఆ షర్ట్ తీసేసి హ్యాంగర్కి తగిలించినా కూడా ఆ స్మెల్ అనేది మీకు లైట్గా ఇంక వస్తూనే ఉంటుంది. సో అంత స్ట్రాంగ్ ఉంటుంది భయ్య. అగైన్ ఆబ్వియస్లీ అండ్ అగైన్ ఎవరికైనా మైగ్రేన్ ఇష్యూస్ ఉన్నా, హెడేక్స్ ఉన్నా, లేదా స్కిన్ మీద అలర్జీస్ కానీ, రియాక్షన్స్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే సో ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ ఎలిక్సిర్. ఓకే, ఎందుకంటే ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇందులో బేస్ నోట్స్ చాలా స్ట్రాంగ్గా యూజ్ చేస్తారు బాస్. లైక్ సెడార్ వుడ్ కానీ, యాంబర్ కానీ, మస్క్ కానీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో బెటర్ యూ కీప్ అవుట్ ఆఫ్ ఇట్. మీకు కనుక ఇలాంటి ఇష్యూస్ ఉంటే స్టే అవే ఫ్రమ్ ఇట్. యా, ఇందులో కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఇందులో బేస్ నోట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. కొంచెం హెవీ మాలిక్యులర్ వెయిట్ ఉన్న బేస్ నోట్స్ యూజ్ చేస్తారు. అసలు ఈ నోట్స్ అంటే ఏంటి? ఓకే, మనం చాలా వినే ఉంటాం, టాప్ నోట్స్, మిడ్ నోట్స్, హార్ట్ నోట్స్ అని, బేస్ నోట్స్ అని కూడా వినే ఉంటాం. సో ఇవన్నీ ఏంటో మనం ఇంకొక వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. సో యా, ఈరోజు వీడియో అయితే ఇంకా దీని మీదే ఉంటుంది భయ్య. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో వీడియో షేర్ చేయండి. మీకున్న పర్ఫ్యూమ్ నాలెడ్జ్ని పెంచుకోండి. సో నెక్స్ట్ టైం మీరు పర్ఫ్యూమ్ కొనడానికి వెళ్ళినప్పుడు పర్ఫ్యూమ్ టైప్స్లో అయితే కన్ఫ్యూజ్ అవ్వరు కదా. రైట్, లెట్స్ మీట్ ఇన్ సమ్ అనదర్ వీడియో. టిల్ దెన్, గుడ్ బై, హ్యావ్ అ గుడ్ డే.